ఈరోజు వీడియోలో మీరు కొంతమంది అయినా మోటివేషన్ అయ్యేదానికి ఒక మాట చెప్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాటించండి. ఏం లేదండి, చాలా సింపుల్ అండి. ఇది మన జీవితంలో ఏం సాధించాలంటే కూడా మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం తీసుకునే ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకుంటే డాక్టర్ల మందులతో పని లేకుండా చాలా హెల్తీగా ఉండొచ్చు. సో దీనికోసం మనమంతా ఈ విధంగా ఆర్గానిక్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంట్లోనే పండించుకునేది స్లోగా అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మనకి హెల్త్ చాలా డెవలప్ అవుతుందండి. కాబట్టి మన హెల్త్ కోసం కొంచెం కష్టపడ్డాం అనుకోండి, ఇలా ఆర్గానిక్ వెజిటబుల్స్ టేస్టీగా హెల్తీగా తినొచ్చు మనం. దీంతోపాటు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటాము. హాయ్ అండి, ఈరోజు మా టెర్రస్ మీద చాలా పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు, దీంతోపాటు అలసందులు, ఇంకా కొన్ని కూరగాయలు కూడా వచ్చినాయండి. అవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి బజ్జీ మిరపకాయలు అండి. మార్కెట్ నుంచి ముదురుకాయ ఒకటి తీసుకొచ్చి పండిపోయిన తర్వాత డ్రై చేసి వేసాను. అన్నీ జర్మినేట్ అయ్యాయండి. ఇవి చాలా బాగున్నాయి కారంగా. కొంతమంది అయితే ఈ మిరపకాయలను ఓన్లీ బజ్జీలకు మట్టుకు వాడుకోవచ్చు, ఇంకా దేనికి పనికిరావు అనుకుంటారు. వీటితో నేను బజ్జీలు వేసాను, కారంగా ఉన్నాయి కాబట్టి కర్రీలో కూడా వేసానండి. బాగుంది టేస్ట్. సో ఇలా మనం ఇలా టేస్ట్తో పాటు మంచి ఈల్డ్ వచ్చి మిరపకాయ సీడ్ని సెలెక్ట్ చేసి వేసుకోవచ్చండి. కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఈ వెరైటీ మిర్చికి పెస్ట్ తక్కువ ఉంది, ఈల్డింగ్ కూడా బాగా వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ మిర్చి ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ మనం నార్మల్ మిర్చి పండించినప్పుడు దానికి ఆకుముడతలు లాంటివి ఎక్కువ వస్తుంటాయండి. అలాంటప్పుడు నేను పుల్లటి మజ్జిగని అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటాను. ఇలా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తూ ఉంటే చాలా వరకు పెస్ట్ కంట్రోల్ చేయొచ్చు. ఇంతగా నేను చెప్పినట్టు పుల్లటి మజ్జిగని పూత స్టేజ్లో కూడా స్ప్రే చేయొచ్చండి. దీనివల్ల కాల్షియం బాగా అందద్ది, అందువల్ల పూత రావడం ఆగి కాయ సైజు బాగా వస్తుందండి. కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ పుల్లటి మజ్జిగని పచ్చిమిర్చి ప్లాంట్కి ఇస్తూ ఉండాలి. దీంతోపాటు నీమ్ ఆయిల్ కూడా అప్పుడప్పుడు స్ప్రే చేయొచ్చు. ఇప్పుడు నేను తెంపేది నార్మల్ మిర్చి అండి, ఇవి కూడా బాగానే కాస్తాయి. ఈసారి చూడండి, గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా వచ్చాయి. ఇప్పుడు నేను తెంపే ప్లాంట్లకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో బాగా పెస్ట్ వచ్చిందండి. నేను నీమ్ ఆయిల్, గోమూత్రము డైల్యూట్ చేసి స్ప్రే చేస్తూ ఉన్నాను. దీంతోపాటు పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేశానండి. ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యి మంచి ఈల్డింగ్ వచ్చింది. ఈ విధంగా మీరే చూస్తున్నారు కదా, తెంపతుంటే వస్తున్నాయి. అందుకని మనం ముఖ్యంగా ఈ మిరపకాయ చెట్లకి చిన్నప్పటి నుంచి కేర్ తీసుకుంటే ఇలా హెల్తీగా వచ్చి బాగా ఇలా కాయలు కాస్తాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టమాటాలు కూడా బాగా గుత్తులు గుత్తులుగా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వీటి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అందువల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇప్పుడు నేను చూపించే విధంగా మార్నింగ్ ఈవినింగ్ లైట్గా టమాటా ప్లాంట్స్కి పాలినేషన్ చేయాలి. నార్మల్గా అయితే నేనేం పాలినేషన్ చేయను, అవి గాలి ద్వారా కానీ ఇన్సెక్ట్స్ ద్వారా కానీ అవుతుంటాయి. ఒకసారి మనకి పూత రాలిపోతా ఫ్రూట్ రాదు. అలాంటప్పుడు ఇలా నేను చూపించినట్టు లైట్గా హ్యాండ్ పాలినేషన్ చేస్తే సరిపోద్ది. కొంతమందికి టమాటాలు కాయవు, కాసిన పండవు. అలాంటి వాళ్ళు పూత స్టేజ్లో కాల్షియం ఇవ్వాలి. వాటర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలండి. ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం వస్తుంది. మా గార్డెన్లో అయితే బటర్ఫ్లైస్, హనీబీస్, తుమ్మిదులు చాలా ఉంటాయండి. అందువల్ల అవి న్యాచురల్గానే పాలినేషన్ అవుతాయి. నేను మా ప్లాంట్స్కి ఒకే రకం ఫెర్టిలైజర్ ఇవ్వను, వారానికి ఒకసారి మార్చి వేరే వేరే ఇస్తుంటాను. దానివల్ల కాయ సైజు ఈ విధంగా బాగా పెరుగుతుందండి. చూడండి ఎంత సైజు వచ్చిందో. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఈ కాయ షేప్ కూడా డిఫరెంట్గా ఉంది. ఈ సీడ్ నేను వేయలేదండి, ఇది కంపోస్ట్లో నుంచి వచ్చింది. మనకి మంచి వర్షం పడినప్పుడు రోడ్ సైడ్ ఒకసారి పడి మొలుచుంటాయండి మొక్కలు, అవి కూడా తెచ్చేస్తాను నేను. అవి బెల్లె కాస్తాయండి. మొక్క బలంగా ఉండి కాయలు బాగా రావాలంటే ఇలా స్టార్టింగ్లో ఉండే ఆకులన్నీ తీసేస్తుండాలండి, అప్పుడు బాగా కాయలు వస్తాయి మనకి. ఈ విధంగా ఆకు మధ్యలో ఇంకో బ్రాంచ్ వస్తుంది, వీటిల్ని సక్కర్స్ అంటారు. వీటిల్ని అవసరమైనంత వరకు ఉంచుకొని మిగతా వాటిని తీసేయాలి. నెక్స్ట్ టమాటా ప్లాంట్కి ఎక్కువ అటాక్ అయ్యేది మిల్లీ బగ్స్ అండి. వీటిల్ని స్టార్టింగ్లో చేతితో తీసి కంట్రోల్ చేయొచ్చండి, లేదంటే మొక్క ఫుల్గా స్ప్రెడ్ అయ్యి డ్యామేజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులుగా ఫుల్గా ఉన్నాయండి, అవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి బాగా పండిపోయి మంచి రెడ్ కలర్లో వచ్చున్నాయి. ఇప్పుడు తోట చూసేదానికి కలర్ఫుల్గా చాలా అందంగా ఉందండి. ఈ చెర్రీ టమాటాలు వేస్తేనే గార్డెన్కి చాలా లుక్ వస్తుందండి. చూసేదానికి పెద్ద సైజు పగడు పొసలాగా అందంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి హార్వెస్ట్ చేసేదానికి మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇవి గ్రేప్ వైన్. పెద్ద టమాటాలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ పడిమలిచిన మొక్కలే, అయినా ఎంత బాగా కాస్తున్నాయి చూడండి.
ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నపిల్లలు అయితే ఈ చెర్రీ టమాటాలను అలాగే తినేయచ్చు. ఈ సలాడ్స్లోకి, కర్రీస్లోకి చాలా బాగున్నాయండి. ఇవి పాత ప్లాంట్స్ అండి. ఇవి కాపు అయిపోగానే నెక్స్ట్ సీజన్కి మళ్ళీ కాసేదానికి కొత్తగా ప్లాంట్స్ వేసాను. అవి కూడా త్వరలోనే కాస్తాయి. చూడండి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి సైజ్ చూడట్టు వచ్చింది. ఇది ఇక్కడ చెర్రీ టమాటా కొంచెం పెద్ద సైజు వల్ల చెర్రీ వాటికి వీటికి తేడా వల్ల చూడండి చిన్నవి ఉండే కొంచెం పెద్ద సైజు ఉంది. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి. ఈ టమాటా ప్లాంట్స్ బాగా తీగలాగా పైకి అల్లుకోపోతాయండి. వీటికి దారాల సపోర్ట్తో, కర్రల సపోర్ట్తో పైకి అల్లించాలి. అప్పుడు ఈ విధంగా హెల్తీగా బాగా కాస్తాయండి. గుత్తులు కాస్తాయి. లాస్ట్ ఇయర్ కానీ ఈసారి ఎక్కువ వచ్చాయండి. తెంపతుంటే వస్తున్నాయి. చూడండి చెర్రీ టమాటాలు వచ్చాయి. ఇప్పుడు వంకాయలు ఉన్నాయండి. వంకాయలు కూడా హార్వెస్ట్ చేస్తుంది. చూడండి వంకాయ ఎంత పెద్ద వంకాయ. గింజలు కన్నా ఇంత సైజ్ వచ్చాయి చూడండి. బాగా లేతగా ఉంటాయి. ఈ లోపల కట్ చేస్తే కూడా లేతగా ఉంటాయి కదా. చూపిస్తాను. ఇక్కడ కూడా తెల్లది అవుతుంది. లాస్ట్ వీక్ అలసందలు ఎక్కువగా హార్వెస్ట్ చేశానండి. ఇప్పుడు కొంచెమే ఉన్నాయి. నేతి బీరకాయలు కూడా ఉన్నాయండి. కొన్ని సీడ్స్ వదిలేస్తున్నాను. ఇంతకుముందు టమాటా ప్లాంట్కి ఎలా హ్యాండ్ పాలినేషన్ చేయాలో చెప్పాను కదా. ఇది చూడండి, మా గార్డెన్లో బీస్, బటర్ఫ్లైస్ లాంటి ఇన్సెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని న్యాచురల్గానే పాలినేషన్ అవుద్దండి. ఈ బీస్ ఎల్లో ఫ్లవర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయండి. అందువల్ల ఎల్లో ఫ్లవర్స్ ఉండే ప్లాంట్స్ ఎక్కువ వేసుకోవాలి మన గార్డెన్లో. ఇవి నేను పాలినేషన్ చేయకుండా వచ్చిన నేతి బీరకాయలండి. ఈ చిన్న పిందులు ఉన్నాయి కొన్ని.
దీంతో పాటు ముదురుకాయలు 2 ఉన్నాయి, అవి సీడ్స్ కోసం వదిలేశాను. ఇలా కూరగాయలు హార్వెస్ట్ చేసిన ప్రతిసారి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడు ఈ విధంగా ఈల్డింగ్ తీసుకుంటూ ఉండొచ్చండి. ఈరోజు హార్వెస్ట్ అండి ఇది. చూడండి వంకాయలు ఎన్ని వచ్చాయో, చెర్రీ టమాటాలు. ఇది చూడండి ఈరోజు హార్వెస్ట్ వంకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. చెర్రీ టమాటాలు, నేతి బీరకాయలు, అలసందలు, పొట్లకాయ, దానిమ్మకాయ ఒకటి ఉన్నిందండి, క్యాప్సికమ్ కూడా ఒకటి వచ్చింది. ఇవన్నీ మిరపకాయలు అండి, నార్మల్వి. ఇవి వచ్చి బజ్జి మిరపకాయలు ఇవి. సో ఎప్పటిలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కామెంట్స్ కూడా చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. ఇవి మా చెట్లో పూసిన సన్నజాజులు, దేవుడి కోసం ఈ విధంగా మాల కట్టాను. ఇలా ఎక్కువ పూలు పోయాలంటే నేను తీసుకునే కేర్ గురించి ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.